నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్లోకి వెళ్తే, బతుకమ్మ సంబరాల్లో భాగంగా శ్రీరాంపూర్ వెళుతున్న కవితకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో హెచ్ఎంఎస్ నాయకులు, జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి కార్మికులకు రాజకీయ వేదిక ఏర్పాటు చేసి ఆర్భాటంగా లాభాలు ప్రకటించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. క్షేత్రస్థాయిలో ఇవ్వాల్సిన అపాయింట్మెంట్ ఆర్డర్లను కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఇస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పద్ధతులను మానుకోవాలన్నారు. సింగరేణి కార్మికుల పట్ల మానవీయ కోణాన్ని పక్కనపెట్టి శ్రమదోపిడికి పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించే సమయం దగ్గరలోనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది. మరి హెచ్ఎంఎస్ అయినా, తెలంగాణ జాగృతి అయినా అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం. మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిన్ననే మనం చూసినాం, ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది. మరి లెక్కలన్నీ కూడా తప్పు చేసి, పోయిన సంవత్సరం అట్లే చేసింది, ఈ సంవత్సరం అట్లే చేసింది. కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. సింగరేణి ఒప్పుకొని బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇళ్లలో వెలిగేటటువంటి బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు. మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి, మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తిరస్కరించే దగ్గరలో ఉంది. మరి మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, లోకల్గా క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్ కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు. అదేవిధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు. మీరేదో భిక్షం వేస్తలేరు మాకు, దానికి కూడా రాజకీయ రంగుని నిన్న మీరు చేసినటువంటి ప్రకటన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తలేరు. మీరు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీరు బొగ్గుగని కార్మికుల కష్టాలను తెలుసుకోండి, దానికి సంబంధించిన అంశాలన్నింటిలో పాజిటివ్గా స్పందించండి. దానికి రాజకీయ రంగును మాత్రం కులమకండం చేస్తాను నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. హైదరాబాద్లోని బల్కంపేట్లోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దర్శనం చేశారు. ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వసుంధరకు అమ్మవారి తీర్థప్రసాదాలను అర్చకులు అందజేశారు. మైత్రివనం ముందు చిరువ్యాపారుల నిరసన. హైదరాబాద్ తమ బతుకు జీవనమైన డబ్బా దుకాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించడం అన్యాయమని చిరువ్యాపారులు అమీర్పేట్, మైత్రివనం చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేసి రోడ్డుపై బైఠాయించారు. గాయత్రీనగర్ నాలాపై అడ్డుగా ఉన్నాయని టౌన్ ప్లానింగ్ అధికారులు తాము రోజువారీ వ్యాపారం చేసుకుంటున్న చిన్న డబ్బాలను తొలగించి తీసుకుని వెళ్లారని, నాలాలపై శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసిన వారిని వదిలిపెట్టి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చిన్న చిన్న డబ్బాలు వంటి వాటితో రోజువారీ జీవనం సాగిస్తున్న తమ పొట్టకొట్టడం అన్యాయం. కూల్చాల్సి వస్తే ముందుగా ఆ స్వర్ణ జయంతి కాంప్లెక్స్ను ముందు కూల్చాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉంది అండ్ ప్రతి ఒక్కరం 10,000 20,000 లోన్ తీసుకున్న వాళ్ళమై కూడా ఉన్నాం. ప్రతి నెల కడుతున్నాం కూడా. అండ్ ఇంకొకటి, అమీర్పేట్ మొత్తంలో రోడ్డు మీద ఎక్కడ లేవా బండ్లు? ఎక్కడ లేవని చెప్పండి, మేము కూడా తీస్తాం. మేము కూడా రెడీ దానికి. ఎందుకంటే 100% ప్రతి ఎక్కడ ఎన్ని జాగాలలో రోడ్డు ట్రాఫిక్ అవుతుంది రోడ్డు మీద బండ్ల వల్ల. ఈ గల్లీలో ఏమి ఇబ్బంది అయింది? శశికుమారి వచ్చి ఆమె ఎందుకు దమ్కి ఇవ్వాలి మాకు? అసలు ఆమె ఎవరు? ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా ఉందా? ఆమె మెయిన్ కార్పొరేటర్ కి లేని ప్రాబ్లం, తల్సన్ యాదవ్ గారికి లేని ప్రాబ్లం ఆమెకి ఎందుకు? ఇక్కడ గోడ కడతారంట, రోడ్డు మీద అట్టం గోడ కడతారంట. ఆమె వాళ్ళకి 5-6 మందికి జాగా ఇస్తే మంచిది. లేదు, వాళ్ళకి ఒక 5-6 మందికి మేము స్పేస్ ఇస్తే మేము లోపలికి వెళ్ళిపోతే నో ప్రాబ్లం అంట. ఆమెకి లేదు, మా వాళ్ళకి ఇవ్వకపోతే మీరు తీసేస్తాము, మీ బండ్లు వేసుకెళ్ళిపోతారు, ఇక్కడ నుంచి గోడలు వేపిస్తామని అన్నారంట. ఇది ఎంతవరకు కరెక్ట్? లేదంటే రేపు పొద్దున్న నుంచి బల్కంపేట్ మొత్తంలో కానీ అమీర్పేటలో కానీ ఏ రోడ్డు మీద బండి తీయొద్దు. అట్లయితే మేము కూడా ఓకే, లేదంటే మాత్రం మేము ఊరుకోం. రాత్రి ఇక్కడే కూర్చుంటాం మేము. ఎంత రాత్రి ఏ ఆఫీసర్ అయితే మా బండ్లు చేయబెట్టాడో అదే ఆఫీసర్ మొత్తం అమీర్పేట మొత్తం తీయాలి బండ్లు. అది ఎవరైనా సరే. ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు అందరూ పడాలి ఇబ్బంది. మా ఒక్కరికే ఎందుకు? మేము ఎంత కష్టపడి తెచ్చుకున్నాం బండ్లు, ఎట్లా చేయబెట్టిరు మా బండ్లకి? రావాలి వాళ్ళు, ఎవరో ఆఫీసర్స్ రావాలి, ఆ శశికుమారి మేడం రావాలి. అప్పుడు ఆ శశికుమారి మేడం రావాలి,
ఆమె ఎట్లా గోడ కడుతుందో మరి మేము నిలబడతాం, కట్టమనండి, ప్రాబ్లం లేదు. ధమ్కీలు మనుషులు లేనప్పుడు ధమ్కీలు ఇచ్చి పోవడం ఎందుకు? అన్న ఈడ లంబడి బస్సు నుంచి మేము వచ్చామన్న, మా మేడం మాకు బతుకు తెరువు చూపించింది, మేము ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాం, ఎవరికి అబ్జెక్షన్ లేదు. అయితే శశికుమారి అంటే వచ్చిందంట, వచ్చి ఏమన్నా స్టార్టింగ్ వచ్చి మీరు కొంచెం ముంగట జరగండి, మా వాళ్ళకి ఒక 6-7 మెంబర్స్ పెట్టుకుంటాము అంటే మేమన్నాము, మా మేడం మాకు బతుకు తెరువు చూపించినప్పుడు మేము ఎందుకు వెళ్ళాలి, మేము వెళ్ళము, మాకేమైనా అబ్జెక్షన్స్ అవుతున్నా మేము ఏమన్నా అని చెప్పన్నాం. అట్లాంటి ఇబ్బంది లేనట్టు ఆ మూల నుంచి ఈ మూల వరకు ప్రతిసారి ప్రతి ఒక్కరు అందరూ షాపులు పెట్టుకోరు. ఈవెన్ తో ఏమైనా సరే మిర్చి బండి పెట్టుకున్నప్పుడు ఆమె కూడా 7-8 ఇయర్స్ నుంచి ఉందంట, 20 ఇయర్స్ నుంచి అంటుంది, 20 ఇయర్స్ నుంచి ఉందని అంటుంది. అట్లాంటి బాధ లేనప్పుడు జస్ట్ మేము ఇప్పుడు ఇక్కడ మా మేడం ఒక పత్తు తెరువు నుంచి చూపిస్తే మేము ఎవరికైనా ఇబ్బంది పెట్టినామా, ఎవరికైనా ట్రాఫిక్ లో ఆపినామా, ఏమైనా చెత్తలు తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినామా, పోయేటోళ్ళని ఏమైనా ఆపినాం, ఎవరికి అబ్జెక్షన్ లేనప్పుడు ఆమెకు ఎందుకు ఒక్కదానికి అబ్జెక్షన్? బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా రవినాయక్ బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో నాచారం నుండి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు రవినాయక్, బీజేపీ నేతలు భారీ ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. నాచారం హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీగా బయల్దేరారు. ఈ సందర్భంగా రవినాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన రామచంద్రారావుకు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీలో 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న నా సేవలను గుర్తించి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గిరిజనుల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరిగినా ముందుండి పోరాడతానని రవినాయక్ హామీ ఇచ్చారు. ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నాను. ఈ యొక్క శుభ కార్యక్రమానికి సంబంధించి మా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అగ్రనాయకులైనటువంటి పెద్దలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు, మరి మా స్థానిక అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి అధ్యక్షులు, మరి తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి చేసినటువంటి నా గిరిజన మోర్చా కార్యకర్తలు, మరి ముఖ్యంగా నా గిరిజన బిడ్డలందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి భారతీయ జనతా పార్టీలో నేను గత 18 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాను. మరి నేను 3 సార్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి తరుణంలో ఈసారి పార్టీ నా యొక్క సేవలను గుర్తించి నాకు ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించడాన్ని నేను రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారికి మరియు కేంద్ర నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దానికి సంబంధించి ఈరోజు బాధ్యతల స్వీకరణకు సంబంధించి ఈరోజు ఉదయం 10:45 బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తా ఉన్నాను. మరి ఈరోజు మా యొక్క చాలా పవర్ఫుల్ అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించి మరి భారీ ర్యాలీగా ఇక్కడ నుంచి వందలాది మంది కార్యకర్తలతోని ఈరోజు వందలాది కార్లతోని ఈరోజు ఊరేగింపుగా రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని అక్కడ బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పి అందరితో కూడా మనవి చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ యొక్క ఉప్పల్ నియోజకవర్గంలో నాచారం డివిజన్లోనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సమస్యలపై, మరి పేదవాళ్ళ యొక్క సమస్యలపై పోరాడతానని చెప్పి ఈ యొక్క అందరికీ కూడా మనవి చేస్తూ మరి భారత్ మాతాకి జై జై. రక్షణ శాఖ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని క్యాంటోన్మెంట్ అధికారులు నేలమట్టం చేశారు. పికెట్ ఎరుకల బస్తీలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారు. గతంలోనే అక్రమ భవన నిర్మాణానికి నోటీసులు జారీ చేసినట్లు క్యాంటోన్మెంట్ అధికారులు చెప్తున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కట్టబెట్టారు. మేము 90 ఏళ్లుగా ఇక్కడేముంటున్నామని భవన యజమాని కుటుంబం అంటోంది. మాకు కోర్టుకు పోయే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 ఇళ్లు ఎరుకల సామాజిక వర్గం వారు నివాసం ఏర్పరచుకొని ఉంటున్నట్లు బాధితులు చెప్తున్నారు. కావాలని కక్షపూరితంగా తమ ఇంటిని కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 1933లో బ్రిటిష్ కౌన్సిల్ ఇచ్చిన 50 హౌసెస్ ఇక్కడ ఉన్నాయండి. మేము ఎస్టీ కేస్ ఎరుకలకి డిపెండ్, మేము ఎరుకల వేస్ట్ ఇక్కడ 50 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ హోల్డ్ కోసం మొత్తం 50 హౌసెస్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము. దాని తర్వాత మా ఇల్లు మొత్తం పాతిలు కూలబడిపోతే మేము దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకున్నాము. మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యే వరకు ఎవ్వరు రాలేదు, ఎవ్వరు ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. డిఫెన్స్ వాళ్ళు, కంటోన్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు. ఇప్పుడు ఎగ్జామ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత డిఫెన్స్ వాళ్ళు వచ్చి సర్వే చేసుకొని సర్వే ప్రకారంగా ఇది మొత్తం డిఫెన్స్ లోకి వస్తుంది అని చెప్పి అది మొత్తం డెమాలిషన్ చేయాలి, మొత్తం వేకేట్ చేయాలని
తెలంగాణలో ఉన్న ఉన్నత విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి అన్నారు. హైదరాబాద్లో వన్ విండో సంస్థ ఆధ్వర్యంలో భారత్-అమెరికా ఉన్నత విద్యపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారతీయ విద్యార్థులను ప్రపంచస్థాయి ఉద్యోగులుగా సిద్ధం చేయడంలో అంతర్జాతీయ సహకారాలు కీలకమన్నారు. ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న వీసా, టారిఫ్ల కొత్త విధానాలపై విద్యార్థులు, ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ సదస్సులో భారత విద్యాసంస్థలైన ఐఐటి హైదరాబాద్, కాకతీయ యూనివర్సిటీ, ఐసీఎఫ్ఏఐ, విజ్ఞాన్ యూనివర్సిటీ, గోకరాజు రంగరాజు, విశ్వవిశ్వాని, వాగ్దేవి, సెయింట్ పోల్, సెయింట్ పీటర్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు. We're thrilled to be here. We've enjoyed our couple of days in India and look forward to the next week. As I said earlier tonight, this is about building partnerships for the long term for us. We represent about 750,000 K-12 students and about 50,000 teachers, and we want to come over here to build partnerships. We certainly are interested in students who want to come to the United States to study in Alabama. As I mentioned earlier tonight, we're a heavy manufacturing state. We build ships, we build airplanes, we build automobiles, and we build lots of other things in our state. And we know that includes everything across the board, from engineering to construction sciences to education to law and, of course, teaching. We're always looking for more teachers who want to locate to Alabama. So we're really glad to be here and appreciate the hospitality of being in Hyderabad and look forward to a few more days in this beautiful city. So it's very important that we collaborate on the local level and the state level. We're coming, of course, from the United States, but we're coming specifically from our state of Alabama and specifically to your city and state, because we know that the best partnerships and friendships are built at the local level, and we want to continue to build those kind of partnerships so that we can cooperate and make sure that all of our students, both in India and Alabama, have a global, multinational perspective, and they understand how important it is to build partnerships among two strong, great democracies like ours and yours. Yes, at the start of your name, introduce yourself. Namaskaram. నా పేరు అనురాగ్ జైన్. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ వన్ విండో ఓవర్సీస్ ఎడ్యుకేషన్. ఈరోజు మేము ఒక యుఎస్ డెలిగేషన్ ఇన్వైట్ చేసి, ఇంకా ఇండియన్ ఇన్స్టిట్యూషన్ స్పెసిఫికలీ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్ర నుంచి ఇన్వైట్ చేసి కొలాబరేషన్ పార్ట్నర్షిప్ కోసం మేము ఇక్కడ ఒక ఈవెంట్ కండక్ట్ చేశాము. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఈ ఈవెంట్ హౌ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ collaborate with foreign universities in areas of twinning program, that is 2 years ikkada chadivin tarvata 3rd and 4th year abroad lo chadivi akkada nunchi graduate cheyochu. First year masters India lo chadivin tarvata 2nd year masters abroad lo velli etla chadavochu. Inka semester kosam abroad velli malli remaining course India lo complete cheyadaniki plans. Inka international faculties India ki Indian institutions ki vachi teaching delivery cheyadaniki ప్లాన్ తోని మేము ఒక సొల్యూషన్ రెడీ చేశాము, ఇంటర్నేషనల్ రిలేషన్ ఆఫీస్ సొల్యూషన్, విచ్ వీఆర్ ఆఫరింగ్ టు ఇండియన్ ఇన్స్టిట్యూషన్. దీంట్లో మేము 12 యూనివర్సిటీస్ తోని పార్ట్నర్షిప్ చేసి ఎక్స్క్లూజివ్లీ ఈ సొల్యూషన్స్ మేము ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఆఫర్ చేస్తున్నాము. ఈ ఈవెంట్ లో మేము ఆ సొల్యూషన్ గురించి డిస్కస్ చేసి, ఇంకా కొలాబరేషన్స్ MOU సైన్ చేసి, ఫ్యూచర్ లో ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎట్లా హెల్ప్ అవ్వాలి, ఇండియన్ స్టూడెంట్స్ స్పెసిఫికలీ ఫ్రమ్ తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్ కి ఎట్లా హెల్ప్ అవ్వాలి, అది గ్లోబల్ ఎక్స్పోజర్ ఇంకా గ్లోబల్ ఆపర్చునిటీస్ టు get job opportunities abroad, how this can help. That was the whole idea and objective. To make it simple, the idea here was to how seamlessly Indian institutions can collaborate with foreign universities. That was the whole objective, and in which One Window is facilitating and working as a catalyst to make this thing possible. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లి వాసితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు సీసీఎల్ఏలో ఓ వ్యక్తి ముఠగా ఏర్పడి కొన్నేళ్లుగా ఇదంతా చేస్తున్నారు. ముందుగా కొన్ని డబ్బులు వసూలు చేసి కలర్ ప్రింటర్తో ముద్రించిన నకిలీ పాస్ పుస్తకం అంటగట్టేవారు. దానిపై ఖాతా సంఖ్యలు, సర్వే నంబర్లతో పాటు ఫోటో ముద్రించి ఉండడంతో అసలుదేనని రైతులు నమ్మారు. ఇలా ఎకరానికి 5 లక్షల చొప్పున 3-4 ఏళ్లుగా కోట్ల రూపాయలు వసూలు చేశారు.
ఇటీవల రైతులు తమ పాసపుస్తకాల వివరాలు భూభారతి వెబ్సైట్లో వెతికగా అందులో కనిపించలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన రైతులు విషయాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన విచారణ చేయమని పోలీసులను ఆదేశించారు. దీంతో కూసుమంచి పోలీసులు జక్కేపల్లికి చెందిన వ్యక్తితో పాటు భద్రాచలం జిల్లాకు చెందిన 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి కలర్ ప్రింటర్ను స్వాధీనపరుచుకున్నారు. రాష్ట్రంలో పలువురు రైతుల నుంచి సుమారు 15 కోట్ల రూపాయల వరకు ఈ ముఠా వసూలు చేసినట్లు తెలుస్తోంది. మదర్సా విద్యార్థులకు అస్వస్థత. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ మదర్సాలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి వాంతులు విరోచనాలతో బాధపడుతున్న 10 మంది విద్యార్థులను రామాయిపేట ఆస్పత్రికి తరలించారు. వారిని ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. మజీద్ మదర్సా అందులో హాస్టల్లో 35 మంది ఉంటారు పిల్లలు. అందులో 10 మందికి మోషన్స్, వాంతులు అయినాయి, జ్వరాలు కూడా అయినాయి. రాత్రిలో వెంటనే ఆంబులెన్స్ తీసుకుని రామన్పేట దవాఖానకి వచ్చినాం. కంట్రోల్ ఉన్నది ఇప్పుడు మంచిగా. ఎంతమందికి సీరియస్ మోషన్స్ అయినాయి, మోషన్స్ వాంతులు అయినాయి. మా 35 పిల్లలు మొత్తం ఉన్నారు హాస్టల్లో. అందులో కలిసి 10 మంది మోషన్స్ వాంతులు అయినాయి. దవాఖానకి తీసుకొచ్చినాం. సో ఇవ్వండి ఇవాల్టి తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.